తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ట్యాపింగ్ కేసులో విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతకి నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ట్యాపింగ్ కేసులో విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతకి నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు అయితే ప్రస్తుతం పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ కేసులోని ఒక రాజకీయ వేత్తకి నోటీసు ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని ఎస్ఐబిలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు విచారించారు. అలాగే ఈ కేసులోని ముఖ్యంగా చాలా మంది ఏదైతే ఎస్ఐబిలో పనిచేసిన పై స్థాయి అధికారులు వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్య కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని లింగయ్య హస్తం కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడంతో ప్రస్తుతం ఇతను నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పై కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్నాయి. అలాగే మరొక పక్క ఇంటర్పోల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక రాజకీయ వ్యక్తికి మొట్టమొదటిసారి నోటీసులు ఇవ్వడం కూడా ప్రస్తుతం ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇతను నోటీసు ఇచ్చిన తర్వాత ఇతను ఇచ్చే వాంగ్మూలం స్టేట్మెంట్ బట్టి ఈ కేసు మరి ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మరొక పక్క ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ కుమార్ కూడా ఇప్పటికీ యుఎస్ లో ఉన్నారు. వాళ్ళు ఇండియాకి వస్తే తప్ప ఈ కేసులో ఒక కీలక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క రాజకీయ వ్యక్తులకు సంబంధించి ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గత బీఆర్ఎస్ హయాంలో పెద్దలు చేపించారని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక రాజకీయ వ్యక్తికి ఏదైతే ఈ నోటీసులు జారీ చేయడంతో కూడా ప్రస్తుతం ఇది ఒక సంచలనంగా మారింది. అలాగే ఇప్పుడు నోటీసులు ఇచ్చిన ద్వారా ఏదైతే పోలీసులు అయితే ప్రస్తుతం లింగాన్ని కూడా విచారించనున్నారు. విచారించిన తర్వాత అతను ఇచ్చే స్టేట్మెంట్ వాంగ్మూలం బట్టి తర్వాత ఎవరిని నోటీసులు ఇచ్చి పిలుస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సింది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.